గణి గణితానికి ముఖ్యమైన భాగం. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆగమన పద్ధతి. రెండు సమాంతర రేఖలను ఖండించే తిర్యక్ రేఖలో ఏర్పడు సాదృశ్య అంతర కోణాలు సమానమని రాబట్టే పద్ధతి. రెండు సమాంతర రేఖలను ఖండించే తిర్యక్ రేఖలో ఏర్పడు సాదృశ్య అంతర కోణాలు సమానమని రాబట్టే పద్ధతి. ఆప్షన్స్ ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆగమన పద్ధతి. నెక్స్ట్ స్వీకృతం ఆధారంగా నూతన విషయాలను రాబట్టు పద్ధతి. స్వీకృతం ఆధారంగా నూతన విషయాలను రాబట్టు పద్ధతి. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిగమన పద్ధతి. నిగమన పద్ధతి సూత్రం కానిది. నిగమన పద్ధతి సూత్రం కానిది. అమూర్తం నుంచి మూర్తం, సాధారణీకరణం నుంచి ప్రత్యేకాంశం, సూత్రం నుంచి ఉదాహరణ, మూర్తం నుంచి అమూర్తం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్తం నుంచి అమూర్తం. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనది కానిది. ఆలోచన ఫలితం సంశ్లేషణ, తార్కిక పద్ధతి విశ్లేషణ, క్రియాశీలక విశ్లేషణ సంశ్లేషణ ఆలోచన ప్రక్రియ విశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రియాశీలక సంశ్లేషణ అనేది సరికానిది. నెక్స్ట్ AB = 4.5 cm, BC = 5.6 cm, CA = 6.6 సెంటీమీటర్స్ కొలతలు గల త్రిభుజం ABCని నిర్మించి ఆ త్రిభుజ పరివృత్తాన్ని గీయండి. సమస్య సాధనకు అనువైన బోధనా పద్ధతి. ఆప్షన్స్ విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ అన్వేషణ పద్ధతి ఆధారాంశం కానిది. విద్యార్థి పరిణతి, నేర్చుకునే విషయ క్లిష్టత, వనరుల లభ్యత, ఉపాధ్యాయుని వైఖరి. అన్వేషణ పద్ధతి ఆధారాంశం కానిది ఉపాధ్యాయుని వైఖరి. నెక్స్ట్ అన్వేషణ పద్ధతిలో సూచన పత్రాల ఆధారంగా విద్యార్థులు ప్రయోగాలు చేయడం అనేది ఎన్నవ సోపానం? 3వ సోపానం. నెక్స్ట్ సాధారణ సమస్యలను వేగంగా సాధించుటకు ఉపయోగపడుతుంది అనే గుణం గల బోధనా పద్ధతి. సాధారణ సమస్యలను వేగంగా సాధించుటకు ఉపయోగపడుతుంది అనే గుణం గల బోధనా పద్ధతి నిగమన పద్ధతి. నెక్స్ట్ విషయాన్ని సంక్షిప్తంగా సోపానాల యుక్తంగా చెప్పడంలో నైపుణ్యం అభివృద్ధి చెందుతుందనే గుణం గల బోధనా పద్ధతి. విషయాన్ని సంక్షిప్తంగా సోపానాలు యుక్తంగా చెప్పడంలో నైపుణ్యం అభివృద్ధి చెందుతుందనే గుణం గల బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ భావనోద్భవ అవగాహనతో ఏర్పడుతుందనే గుణం గల బోధనా పద్ధతి. భావనోద్భవన అవగాహనతో ఏర్పడుతుందే గుణం గల బోధనా పద్ధతి ఆగమన పద్ధతి. నెక్స్ట్ ఆగమన పద్ధతి పరిమితి కానిది. స్మృతికి పెద్దపీట. బట్లర్ రెన్స్ ప్రకారం బోధనా దశల్లో రెండవ సోపానం వచ్చేసి జీర్ణపరచుటకు బోధన. నెక్స్ట్ ఆగమనాత్మక ఆలోచన ప్రక్రియ అనే గుణం గల పద్ధతి. ఆగమనాత్మక ఆలోచన ప్రక్రియ అనే గుణం గల పద్ధతి ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ A+B సూత్రాన్ని జ్యామితీయ పరంగా నిరూపించి ఉపయోగపడు బోధనా పద్ధతి. A+B సూత్రాన్ని జ్యామితీయ పరంగా నిరూపించి ఉపయోగపడే బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధతి యందు ఫలిత సూత్రాన్ని సూచిస్తుంది అనే లక్షణం గల సోపానం మూల్యాంకనం. నెక్స్ట్ వ్యాసక్తుల ద్వారా అభ్యసనం లక్షణం గల బోధనా పద్ధతి. వ్యాసక్తుల ద్వారా
అభ్యసన లక్షణం గల బోధనా పద్ధతి. ఆన్సర్ వచ్చేసి అన్వేషణ పద్ధతి. నెక్స్ట్, బోధన తెలిసిన అంశం నుండి తెలియని అంశం వైపు క్రమ పద్ధతిలో సాగుతుంది అనే పద్ధతి. సంశ్లేషణ పద్ధతి. బోధన తెలిసిన అంశం నుంచి తెలియని అంశం వైపు క్రమ పద్ధతిలో సాగుతుందనే పద్ధతి సంశ్లేషణ పద్ధతి. అభ్యసనం దినదిన ప్రవర్ధమానమవుతుందని భావించడం ఈ పద్ధతిలో ప్రధాన సూత్రం. దినదిన ప్రవర్ధమానమవుతుందని భావించడం ఈ పద్ధతిలో ప్రధాన సూత్రం. ఆన్సర్ వచ్చేసి కిండర్ గార్డెన్ పద్ధతి. నెక్స్ట్, ఇచ్చిన సమస్యను అవగాహన చేసుకొనుటకు విద్య తనదైన భాషల్లో తన మాటల్లో సమస్యను తిరిగి రాసుకునే సమస్య పరిష్కార పద్ధతి ఏది? ఇచ్చిన సమస్యను అవగాహన చేసుకొనుటకు విద్య తనదైన భాషల్లో తన మాటల్లో సమస్యను తిరిగి రాసుకునే సమస్య పరిష్కార పద్ధతి. ఆన్సర్ వచ్చేసి పునఃప్రవచన పద్ధతి. నెక్స్ట్, ప్రకల్పన పద్ధతి ప్రాథమిక సూత్రం కానిది. ప్రకల్పన పద్ధతి ప్రాథమిక సూత్రం కానిది. ఆన్సర్ వచ్చేసి ఉత్సాహం సూత్రం. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులచే గింజలను కుప్పలు పెట్టించి గుణకార పట్టికను తయారు చేయించాడు. అది పద్ధతికి ఏ పద్ధతికి ఉదాహరణగా చెప్పవచ్చు? ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులచే గింజలను కుప్పలుగా పెట్టించి గుణకార పట్టికను తయారు చేయించాడు. అది ఏ పద్ధతికి ఉదాహరణగా చెప్పవచ్చు? ఆన్సర్ వచ్చేసి అన్వేషణ పద్ధతి. నెక్స్ట్, 4 నిమిషాల్లో 81ని కారణాంక రూపంలో రాయండి. 4ని 81ని కారణాంక రూపంలో రాయండి అన్నాడు. సమస్య సాధనకి ఈ పద్ధతి సాధించడం శ్రేయస్కరం. ఏ పద్ధతి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నిగమన పద్ధతి. నిగమన పద్ధతిలో చేయడం శ్రేయస్కరం. నెక్స్ట్, బట్లర్ రెన్స్ ప్రకారం బోధనా సోపానాలలో 3వది శాశ్వతత్వానికి బోధన. నెక్స్ట్, వ్యక్తి జ్ఞాన నిర్మాణం తన యొక్క సాంఘిక సాంస్కృతిక పరిసరాల్లో జరుగుతుంది. సాంఘిక సాంస్కృతిక వైగాట్స్కీ. నెక్స్ట్, అనువైన సహజ పరిసరాల్లో నిర్వహించిన సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనకరమైన వ్యాసక్తి ప్రకల్పన. అనువైన సహజ పరిస్థితుల్లో నిర్వహించిన సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనకరమైన వ్యాసక్తి ప్రకల్పన అన్నది ఆన్సర్ వచ్చేసి కిల్ ప్యాట్రిక్. సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనకరమైన కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్, ఒక 2 అంకెల సంఖ్యలో 10ల స్థానంలో అంకె 1ల స్థానంలో అంకెలు తారుమారు చేస్తే వచ్చిన సంఖ్య మొదటి సంఖ్య కంటే 36 తక్కువ. ఆ సంఖ్య కనుక్కోండి అను సమస్యను బోధించు బోధనా పద్ధతి. ఒక 2 అంకెల సంఖ్యలో 10ల స్థానంలో అంకె 1ల స్థానంలో అంకెలు తారుమారు చేస్తే వచ్చిన సంఖ్య మొదటి సంఖ్య కంటే 36 తక్కువ. ఆ సంఖ్య కనుక్కోండి అను సమస్యను బోధించు బోధనా పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్, సమస్య సాధన స్వేచ్ఛా చిత్రాలు చిత్తుపటాల ద్వారా సులభంగా చేయు సమస్య పరిష్కార పద్ధతి. సమస్య సాధన స్వేచ్ఛా చిత్రాలు చిత్తుపటాల ద్వారా సులభంగా చేయు సమస్య పరిష్కార పద్ధతి ఏదంటే ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్, పిల్లల భావాలకు ప్రాధాన్యతనిచ్చే కృత్యాలే అభ్యసనానికి మూలం. పిల్లల భావాలకు ప్రాధాన్యతనిచ్చే కృత్యాలే అభ్యసనానికి మూలం అన్న పద్ధతి ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కిండర్ గార్డెన్ పద్ధతి. భావాలకు ప్రాధాన్యతనిచ్చే పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి. నెక్స్ట్, బొమ్మలు వేయడం అనే కృత్యం ఈ కృత్యం రకానికి చెందినది. బొమ్మలు వేయాలనే కృత్యం ఈ కృత్యం రకానికి చెందినదంటే మౌఖికేతర కృత్యం. నెక్స్ట్, నిర్మాణాత్మక సృజన క్రియాత్మక ధోరణులను
పూర్తిగా వినియోగిస్తుంది అనే గుణం గల పద్ధతి. రైట్ ఆన్సర్ వచ్చేసి అన్వేషణ పద్ధతి. పరిశోధించిన క్షేత్రంలో లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది అనే గుణం గల పద్ధతి. లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది అనే గుణం గల పద్ధతి అన్వేషణ పద్ధతి. ప్రాజెక్టు ఫలితం కింది సోపానంపై ఆధారపడను. ప్రాజెక్టు ఫలితం కింది సోపానంపై ఆధారపడను. ఆన్సర్ వచ్చేసి పథక రచన. శాస్త్రీయ పద్ధతిలో తర్ఫీదు ఇవ్వడానికి ఈ పద్ధతి చాలా వినియోగపడుతుంది. శాస్త్రీయ పద్ధతిలో తర్ఫీదు ఇవ్వడానికి ఈ పద్ధతి చాలా వినియోగపడుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్వేషణ పద్ధతి. వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి రూపొందించబడిన పద్ధతి. వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి రూపొందించబడిన పద్ధతి ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ అభ్యాస ఫలిత సంసిద్ధతా సూత్రాలపై ఆధారపడి జ్ఞాన నిర్మాణం చేస్తుందనే లక్షణం గల పద్ధతి. అభ్యాస ఫలిత సంసిద్ధతా సూత్రాలపై ఆధారపడి జ్ఞాన నిర్మాణం చేస్తుందనే లక్షణం గల పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ పిల్లల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి అనగా భవిష్యత్తును ఎదుర్కొనుట సంసిద్ధుల్ని చేయు పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. కష్టమైన సమస్య వచ్చినప్పుడు తేలికైన సమస్యను తీసుకొని సాధన చేసి ఆ సాధన విధానాన్ని చేయబోతున్న సమస్యకు అన్వయించుకునే సమస్య పరిష్కార పద్ధతి సాదృశ్యాల పద్ధతి. నెక్స్ట్ వివిధ ప్రాజెక్టుల మధ్య వివిధ సబ్జెక్టుల మధ్య సహసంబంధాన్ని పెంపొందించుటకు ఉపయోగపడు బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ బొమ్మలు గీయడం, రంగులు వేయడం మొదలైన కృత్యాలు ఈ రకమైన కృత్యాలు మౌఖికేతరమైనవి. నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధతిలో అభ్యసన నియమంను సూచించు సోపానం. ప్రాజెక్టు పద్ధతిలో అభ్యాస నియమంను సూచించు సోపానం. 2 పని పట్ల గౌరవాన్ని పెంపొందించు పద్ధతి. పని పట్ల గౌరవాన్ని పెంపొందించు పద్ధతి ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ కృత్యాలు లేనిదే పాఠ్యాంశాలు లేవు అని అన్నది పియాజే. డామినోలను ఉపయోగించి లెక్కలు చేయడం ఈ రకమైన కృత్యం భౌతికపరమైనది. నెక్స్ట్ కన్స్ట్రక్టివిస్ట్ దృక్పథంలో అభ్యసనకు సంబంధించి సరికానిది వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశ్వభావనలు అభ్యసన కార్యాలు అర్థవంతమైన అభ్యసన అనిపిస్తాయి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డ్రైవర్, పోస్నర్, నోవాక్, వాన్ గ్లెస్లర్ ఫెలు ప్రకారం జ్ఞాన నిర్మాణం ఆధారపడు అంశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తరగతిలో జరుగు పరస్పర చర్య. నెక్స్ట్ విద్యార్థులు జ్ఞానాన్ని తమంతట తామే తమ యొక్క పూర్వ జ్ఞానాన్ని కొత్త పరిస్థితులకు అన్వయిస్తూ నిర్మించుకుంటారు అని అన్నది పియాజే గారు. నెక్స్ట్ జ్ఞాన నిర్మాణానికి సంబంధించి సరిగా జతపరచబడిన అంశం ఏంటి అన్నారు. సో కన్స్ట్రక్టివిస్ట్ వైగాట్స్కీ, పోస్నర్, నోవాక్, డ్రైవర్, పియాజే సాంఘిక ఆధారపడిన పూర్వ జ్ఞానంపై ఆధారపడిన నూతన జ్ఞానం. ఆప్షన్స్ వచ్చేసి వ్యక్తిగత దృష్టి, గదిలో జరుగు పరస్పర చర్య. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ విద్యార్థులు ప్రత్యక్షంగా బ్యాంకుకు వెళ్ళి బ్యాంకులో సేవింగ్ అకౌంటు ఎలా నిర్వహిస్తారో అధ్యయనం చేయడం అనేది నిర్మాణాత్మక అభ్యసనం. నెక్స్ట్ మంచి బోధనా పద్ధతి లక్షణం కానిది సూక్ష్మ దృష్టి నుండి స్థూల దృష్టికి. నెక్స్ట్ ఆగమన పద్ధతి ఉపయోగించు సందర్భం
కానిది. సూత్రం ఉపయోగం ద్వారా సమస్య సాధన. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆగమన పద్ధతి ఉపయోగించు సందర్భం కానిది. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఆన్సర్ వచ్చేసి సూత్ర ఉపయోగం ద్వారా సమస్య సాధన. నెక్స్ట్ ఒక తలంలో రెండు సరళ రేఖలు సమాంతర రేఖలైన కావాలి లేదా ఖండన రేఖలైన కావాలి. ఈ స్వీకృతం ఆధారంగా ఒక తలంలో ఏ రెండు సరళ రేఖలను ఒకటి కంటే ఉమ్మడి బిందువులు ఉండవు. ఇది రాబట్టే పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిగమన పద్ధతి. నెక్స్ట్ మంచి బోధనా పద్ధతి లక్షణం. మంచి బోధనా పద్ధతి లక్షణం సహజాభ్యసన సన్నివేశాలు, ప్రయోగాలు, పరిశీలన నుంచి సూత్రీకరణ, జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యం. పైవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధతి సోపానాల సంఖ్య. ఆప్షన్ 4 6. ప్రాజెక్టు పద్ధతి పితామహుడు. ప్రాజెక్టు పద్ధతి పితామహుడు కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్ అవిచ్ఛిన్నత నియమంకు సంబంధించిన సరికాని అంశం. సరికాని అంశం వచ్చేసి ఉమ్మడి లక్షణం. నెక్స్ట్ చర్చారూపం కానిది. చర్చారూపం కానిది వచ్చేసి మైక్రో టీచింగ్. నాటకీకరణకు సంబంధించి సరికానిది. సరైనది కానిది. నాటకీకరణకు సంబంధించి సరైనది కానిది. ఆన్సర్ వచ్చేసి వేషధారణ. నెక్స్ట్ సిమ్యులేషన్కు సంబంధించని అంశం. సిమ్యులేషన్కు సంబంధించని అంశం ఆప్షన్ 2 మైక్రో టీచింగ్. నెక్స్ట్ గణితానికి ముఖ్య భాగం. గణితానికి ముఖ్య భాగం నిగమనం. నెక్స్ట్ ఆగమన పద్ధతిని రూపొందించినది. ఆగమన పద్ధతిని రూపొందించినది ఫ్రాన్సిస్ బేకిన్. నెక్స్ట్ నిగమన తర్కాన్ని రూపొందించినది. నిగమన తర్కాన్ని రూపొందించినది అరిస్టాటిల్. నెక్స్ట్ అనువర్తనం, ఆవర్తనం అభ్యాసాలకు ఉపయోగపడు పద్ధతి. అనువర్తనం, ఆవర్తనం అభ్యాసాలకు ఉపయోగపడు పద్ధతి నిగమన పద్ధతి. నెక్స్ట్ భావనోద్భవ నిజ పరిస్థితుల్లో జరిపే బోధనా పద్ధతి. భావనోద్భవ నిజ పరిస్థితుల్లో జరిపే బోధనా పద్ధతి ఆగమన పద్ధతి. నెక్స్ట్ విషయ శోధన, పరిశోధన, అన్వేషణ కలిగించు బోధనా పద్ధతి. విషయ శోధన, పరిశోధన, అన్వేషణ కలిగించు బోధనా పద్ధతి ఆగమన పద్ధతి. నెక్స్ట్ యూక్లిడ్ శోధనా పద్ధతిగా పేరుగాంచిన పద్ధతి. యూక్లిడ్ శోధనా పద్ధతిగా పేరుగాంచిన పద్ధతి నిగమన పద్ధతి. నెక్స్ట్ బోధన అనునది. బోధన అనున్నది ఒక కళ మరియు శాస్త్రం. బోధన అనున్నది ఒక కళ మరియు శాస్త్రం.